ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. జీవితంలో అందరూ విడిచిపెట్టారు. ఒకప్పుడు అందరూ మాతోనే ఉన్నారు. ఈరోజు అందరూ మమ్మల్ని విడిచిపెట్టారు. నేను ఊహించను కూడా ఊహించలేదు ఈ పరిస్థితి వస్తుందని. ఉదయకాల సమయంలో యోచిస్తూ బాధపడుతున్నావా? లోకం అంతే అండి. లోకం ఒకప్పుడు చూపించే ప్రేమ మరో సమయంలో చూపించదు. ఒకప్పుడు మనతోనే ఉండేవారు, మనకు తెలియకుండానే మనల్ని విడిచిపోయి మరిచిపోయేటువంటి సందర్భాలు ఎన్నో వస్తాయి. ఆ పరిచయలో కూడా, ఆ వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో ఈ విధమైనటువంటి పరిస్థితులను దాటుకుంటూ వచ్చాను. అయితే ఈ లోకంలో జీవిస్తున్న మనందరినీ ఎప్పుడు కూడా విడిచిపెట్టకుండా, మరిచిపోకుండా మన జీవితంలో మనతోనే ఉండేవారు ఎవరో తెలుసా? పరిశుద్ధ గ్రంథం నుండి ఒక మాట చూస్తాం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనం. ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు. ఎంత అద్భుతమైన మాట అండి. ఆయన తోడుగా ఉంటాడంట, అంత మాత్రం కాదు, నిన్ను విడువడంట, ఎడబాయుడంట. దేవుని మాట సత్యం. ఆయన విడిచిపెట్టేవాడు కాదు, ఆయన ఎడబాసేవాడు కాదు. ఈ వాగ్దానం నీ కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు ఉదయకాల సమయంలో. మనుషులందరూ నీతో ఉండి దేవుడు నీతో లేకపోతే ప్రయోజనం ఏమి ఉండదు. దేవుడు ఒక్కడు నీతో ఉండి మనుషులందరినీ విడిచిపెట్టినా పెద్ద నష్టం ఏమి ఉండదు. కాబట్టి ఉదయకాల సమయంలో నిన్ను ఎప్పుడు విడిచిపెట్టని, మరిచిపోని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నిన్ను ఎప్పుడు విడవను, ఎడబాయను అంటున్నాడు. ఈ వాగ్దానం నా కొరికే నమ్ము. నిత్యము దేవుడు నీతో కూడా ఉండి నిన్ను విడిచిపెట్టకుండా నడిపిస్తాడు. అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ద్వితీయోపదేశకాండం 31:8 ప్రకారంగా నిన్ను విడువను, ఎడబాయనన్నావు. అవును ప్రభు, ఈ లోకంలో ఎంతోమంది మా జీవితంలోకి వచ్చి మమ్మల్ని విడిచి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. అయితే ప్రభు, నువ్వు ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు, మర్చిపోయే దేవుడు కాదు. అందుకు నీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఎప్పుడు విడవని, మరువని, ఎడబాయని దేవుడైన నీతో మేము కూడా ప్రభువా నాయన ఈ లోకంలో నమ్మకంగా జీవించి నిన్ను విడిచిపెట్టకుండా, నిన్ను మర్చిపోకుండా ఉండే భాగ్యము, జీవితం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.